హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నూజ్వీడు సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను శ్రీ విష్ణు లీడ్ రోల్ పోషించిన స్వాగ్ మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. ఈ మూవీ యొక్క లెంగ్త్ వచ్చేసి సుమారుగా 2 hours 15 minutes అండి. ఇందులో శ్రీ విష్ణు గారు మొత్తం 4 క్యారెక్టర్స్ పోషించారన్నమాట. ఇక ఈ సినిమాలో శ్రీ విష్ణుతో పాటు దక్ష నగార్కర్, రీతు వర్మ, మీరా జాస్మిన్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గోపరాజు రమణ మరియు గెటప్ సీజను తదితరులు నటించారండి. ఓవరాల్గా మూవీ బాగుందంటే మాత్రం నాకైతే బాగా నచ్చిందండి. అందులోనూ నాకు తెలిసి శ్రీ విష్ణు కెరీర్లో ది బెస్ట్ మూవీ అంటే అప్పట్లో ఒకడు ఉండేవాడు. ఎవరన్నా ఈ మూవీ చూసారా లేదా అన్నది మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. కాకపోతే మరి ఈ టైప్ ఆఫ్ స్టోరీ మాస్ పీపుల్కి నచ్చుద్దా అంటే మాత్రం కొంచెం డౌటే. అందులోనూ ప్రజెంటు దేవరా మూవీ కలెక్షన్స్తో దున్నేస్తుందండి. అఫ్కోర్స్ ఆ మూవీకి సరైనటువంటి పోటీ లేదు కాబట్టి ఆ సినిమా ఆ యావరేజ్ టాక్ వచ్చినా కానివ్వండి అలా కొట్టుకెళ్ళిపోతుంది అనుకోండి. దానికి పోటీగా ఇచ్చేటటువంటి సినిమా ప్రస్తుతానికైతే టాలీవుడ్లో ఏదీ లేదు కాబట్టి ఆ సినిమా కలెక్షన్స్ అలా దూసుకెళ్ళిపోతుంది. మరి అటువంటి పరిస్థితుల్లో ఆడియన్స్ ఈ స్వాగ్ మూవీని చూస్తారా అంటే కొంచెం డౌటే. అఫ్కోర్స్ ఇట్లాంటి మంచి మూవీస్ స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీస్ని కూడా చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. పనిలో పనిగా దేవర ఆడుతున్న థియేటర్లోనే ఈ సినిమా వేస్తే కనుక కలెక్షన్స్ ఈ సినిమాకి కూడా బాగా వస్తాయండి. మా ఊరు నూజివీడులో మినీ సత్యనారాయణ థియేటర్లో ఈ స్వాగ్ మూవీని చూశాను. మెయిన్ సత్యనారాయణ థియేటర్లోనే దేవర ఆడుతుంది, దాని రిపీటెడ్ ఆడియన్స్ దీనికి కూడా వస్తున్నారన్నమాట. నా లైఫ్లో చూసిన సినిమాల్లో ది బెస్ట్ అన్న వాటిని సెలెక్ట్ చేసుకుంటే వాటిలో చాలా రేర్గా కొన్ని మూవీస్ ఉంటాయండి. చిత్రలహరి, పిల్ల జమీందారు, అట్లాగే అప్పట్లో ఒకడుండేవాడు, ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి, ఇంకా తోలు బొమ్మలాట, ఇలా కొన్ని మంచి సినిమాలు ఉన్నాయండి. అవన్నీ వాటిలో సెలెక్ట్ చేసుకుంటే అప్పట్లో ఒకడు ఉండేవాడు కూడా ది బెస్ట్ మూవీ అనమాట. ఆ తర్వాత నాకు ఈ సినిమా బాగా నచ్చిందండి. అఫ్కోర్స్ శ్రీ విష్ణు చేసినటువంటి ప్రతి సినిమా కూడా బాగుంటుందండి. ఆయన తన యొక్క 100% ఎఫర్ట్ పెడతాడు. అట్లాగే ఆయన కెరీర్లో ఉన్నటువంటి మంచి సినిమాలు తీసుకుంటే మెంటల్ మదిలో, సామాజ వర్గమన, అట్లాగే అప్పట్లో ఒకడుండేవాడు, వీరభోగ వసంతరాయలు ఏదో ఉంది సినిమా కదండి, ఆ సినిమా, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయండి. కానీ వాటన్నిటి మీద ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అందుకు తగ్గట్టుగా శ్రీ విష్ణు చాలా కష్టపడ్డాడు. ఆ 4 క్యారెక్టర్స్ కూడా ఎక్సలెంట్గా పోషించాడని చెప్పాలండి. 4 క్యారెక్టర్స్లో కూడా నాకు శ్రీ విష్ణు గారిది హిజ్రా క్యారెక్టర్ ఒకటి ఉంటుందండి. ఆ క్యారెక్టర్ సినిమాకే హైలైట్. అఫ్కోర్స్ స్టోరీ మొత్తాన్ని నడిపించేది కూడా ఆ క్యారెక్టర్ అనమాట. ఆ క్యారెక్టర్లో మాత్రం ఆయన ఎరగదీశాడు. ఇక స్టోరీ విషయానికి వస్తే స్వాగనిక వంశానికి చెందిన ఖజానా ఆస్తికి వారసులు ఎవరు అన్న దాని మీద సినిమా స్టోరీ అంతా తిరుగుద్ది అనమాట. ఫైనల్గా మరి వీళ్ళ యొక్క వంశానికి వారసులు ఎవరయ్యారు, అందరూ ఒక చోటకి చేరారా, ఎవరి మెంటాలిటీ ఏంటి, ఆ ఆస్తి దక్కించుకోవడానికి ఎవరెవరు ఎలా ప్రయత్నించారు, మరి ఎవరు వారసులుగా ఫైనల్గా డిక్లేర్ అయ్యారు అన్నది మీరు మూవీ చూసి తెలుసుకుంటే బాగుంటుందండి. ఓవరాల్గా చూసుకుంటే మూవీ ఇంతకు మించి అయితే నేను చెప్పదలుచుకోలేదు. ఓవరాల్గా అయితే మీకు మూవీ ఖచ్చితంగా నచ్చుద్ది, అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. ఈ సినిమాకు ఉన్నటువంటి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మూవీలో ఉన్నటువంటి ప్రతి క్యారెక్టర్ కూడా డ్యూయల్ రోల్ చేస్తుంది అనమాట. ఒక్క రవిబాబు గారు తప్ప మిగతా అన్ని క్యారెక్టర్స్ కూడా రిపీటెడ్గా వస్తుంటాయండి. అంటే వేరు జనరేషన్స్లో కూడా సేమ్ ఇవే క్యారెక్టర్స్ అక్కడ ఉంటాయండి. మీరా జాస్మిన్ గారు కానివ్వండి, రీతు వర్మ కానివ్వండి, గోపరాజు రమణ గారు కానివ్వండి, ఇలాగ అందరూ కూడా చాలామంది రిపీటెడ్గా వస్తుంటారు అన్నమాట. మెయిన్ క్యారెక్టర్స్ అన్నీ కూడా డ్యూయల్ రోల్లో కనపడుతూ ఉంటాయండి. ఓవరాల్గా అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవాలండి. ఇక యాక్ట్రెస్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే శ్రీ విష్ణు ఈ సినిమాలో ప్రాణం పెట్టేశాడని చెప్పాలండి. 4 క్యారెక్టర్స్ దున్నోతలు పారేశాడండి. చాలా వండర్ఫుల్గా క్యారీ చేశాడు. ఒక ఎస్ఐ క్యారెక్టర్ ఉంటుంది, మరి అసలు రూత్లెస్గా ఉంటుంది అనమాట ఆ క్యారెక్టర్లో దానికి తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్, మళ్ళీ ఆ క్యారెక్టర్కి ఒక పొట్ట ఉంటుందండి, ఆ పొట్ట ఎట్టేసుకుని నడుచుకుంటూ వస్తాం, దానికి తగ్గట్టుగా డైలాగ్ డెలివరీ. మిగతా 3 క్యారెక్టర్స్ కూడా డిఫరెంట్గా అసలు ఆ బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, ఆ వే ఆఫ్ డైలాగ్ డెలివరీ కానీ నేను చెప్పడం కాదు, మీరు స్క్రీన్ మీద చూస్తే మీరే అసలు పిచ్చగా నవ్వుకుంటారండి. ఎంటర్టైన్మెంట్ కూడా ఫుల్గా ఉంటుంది, ఖచ్చితంగా మీకు నచ్చుద్ది. ఓవరాల్గా ఈ 4 క్యారెక్టర్స్లో కూడా శ్రీ విష్ణు గారు చాలా బాగా పెర్ఫామ్ చేశారని చెప్తాను. శ్రీ విష్ణు తర్వాత యాక్టింగ్ పరంగా చూసుకుంటే రీతు వర్మ మరియు మీరా జాస్మిన్ క్యారెక్టర్స్ మనకి బాగా నచ్చుతాయండి. అట్లాగే దక్ష నగార్కర్ కూడా తనకి ఇచ్చిన రోల్కి న్యాయం చేసింది. యాక్టర్ 30 years పృథ్వీ కూడా ఉన్నంతసేపు కూడా చాలా బాగా నటిస్తాడు. అట్లాగే రవిబాబు, గెటప్ సీను, మరి గోపరాజు రమణ గారు కూడా చాలా బాగా నటిస్తారు.
కమెడియన్ సునీల్ కూడా తన క్యారెక్టర్కి న్యాయం చేశారండి. అట్లాగే ఈ మూవీలో ఆర్టిస్టులకి మేకప్ ఎవరు వేశారో కానివ్వండి చాలా బాగా కుదిరింది. ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి కూడా మేకప్ చాలా బాగా వేశారు. అట్లాగే ఆ క్యారెక్టర్స్కి వేసినటువంటి హెయిర్ స్టైల్ కానివ్వండి, ఆ యొక్క డ్రెస్సింగ్స్ కానివ్వండి సూపర్బ్ అని చెప్పాలండి. ఓవరాల్గా ఈ సినిమాకి ఉన్నటువంటి మెయిన్ ప్లస్ పాయింట్స్లో క్యారెక్టర్సే అనుకుంటే ఆ క్యారెక్టర్కి వేసిన మేకప్, వాళ్ళకి వేసిన హెయిర్ స్టైల్ మరియు డ్రెస్సింగ్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయండి. అవి కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయని చెప్తాను. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే వివేక్ సాగర్ అందించినటువంటి మ్యూజిక్ బాగుందండి. సినిమాలో కరెక్ట్గా సెట్ అయింది. కాకపోతే పాటల కంటే కూడా నాకు ఆ బీజిఎం బాగా నచ్చిందండి. పాటలు ఎందుకో అంత క్యాచీగా ఉన్నట్టయితే అనిపించలా. ఓవరాల్గా సినిమాలో సన్నివేశాలకు తగ్గట్టుగా బీజిఎం ఉందని చెప్తాను. ఇక వేదరామన్ శంకరన్ గారి సినిమాటోగ్రఫీ కూడా బాగుందండి. డిఫరెంట్ టైమ్ లైన్స్లో మూవీ రన్ అవుతూ ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే సినిమాటోగ్రఫీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిందండి. ఇక విప్లవ్ నాగేశ్వరరావు గారి ఎడిటింగ్ కూడా బాగుందండి. కాకపోతే సెకండ్ హాఫ్లో అక్కడక్కడ కొంచెం స్టోరీ పట్టుదప్పినట్టు అనిపించింది. ఓవరాల్గా అట్లాంటి చోట ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్గా పనిచేస్తుంటే బాగుండేది అనిపించింది. మొత్తంగా చూసుకుంటే ఎడిటింగ్ కూడా బాగుందండి. ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారు కూడా ఎక్కడ ఖర్చుకి ఏమాత్రం వెనకాడకుండా చాలా గ్రాండ్గా ఖర్చు పెట్టారు. అందుకు తగ్గట్టుగానే మూవీ కూడా చాలా రిచ్గా ఉంటుంది. ఇక డైరెక్టర్ హసిత్ గోలీ గారి విషయానికి వస్తే క్యారెక్టర్స్ మధ్యలో ఆ యొక్క డిఫరెన్స్ మరియు కొన్ని సీన్స్ స్క్రీన్ ప్లే పరంగా జాగ్రత్తగా చూస్తే తప్ప అర్థం కావన్నమాట. వాటి మధ్యలో ఉండేటువంటి ఆ డీటెయిలింగ్ మాత్రం నాకు బాగా నచ్చింది. ఎవరైతే స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీస్ని ఇష్టపడతారో వాళ్ళకైతే ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుద్దండి. అయితే ఫస్ట్ హాఫ్లో స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్గా రాసుకున్న డైరెక్టరు సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే పరంగా చూస్తే మూవీ గాడి తప్పిందేమో అనిపించింది. మొత్తంగా చూస్తే హసిత్ గోలీ గారి ప్రయత్నాన్ని మాత్రం మనం ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే. అఫ్కోర్స్ అందుకు తగ్గట్టుగా శ్రీ విష్ణు కూడా తన యొక్క 100% ఎఫర్ట్ పెడతాం వల్ల స్క్రీన్ ప్లేకి తగ్గ మంచి అవుట్పుట్ వచ్చిందని చెప్పాలి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3 స్టార్స్ అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.